హలో, మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు. ఓటీపీ చెప్పితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. హలో, బెంగళూరులో లాటరీ తీస్తే మీ నెంబర్ మీద 5 కోట్ల ప్రైజ్ వచ్చింది. 50,000 జీఎస్టీ కడితే పైసలు పంపుతాం సార్ అని ఇట్లా నార్మల్ పబ్లిక్కు, చదువుకునే పిల్లలకు ఫోన్లు చేసి సైబర్ నేరగాళ్ళు ఈ నడుమ ఆగం పట్టిస్తున్నారు. ఇక కొందరి ఖాతాలు ఖాళీ చేసి ఏకంగా గోస పెట్టుకుంటున్నారు కదా. అయితే నార్మల్ పబ్లిక్నే కాదు ఆ గోసిగాళ్ళు ఎమ్మెల్యేలతోని కూడా ఆటలాడుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సారుకు సైబర్ నేరగాళ్ళు చుక్కలు చూపెట్టిండ్రులా పాపం. ముందుగాల అన్నా నువ్వు తోపు మంచి లీడర్వు అనుకుంటా మాటలు కలిపి చాటింగ్ మొదలు పెట్టిండ్రట. ఇంతల్నే పార్టీ పనిల బిజీ అయి కార్యకర్తలతోని ఫోన్ మాట్లాడుతుంటే వీడియో కాల్ చేసి మాట్లాడి అటెంక అసలు రూపం బయట పెట్టి వచ్చిరాని ఫోటోలు వీడియోలు పంపి పైసలు అడుగుతుంటే, చల్ మీరు నన్నేం చేస్తారా బై, నేను రాజకీయాలు చేస్తున్నా, మీ అసొంటోళ్లకు నేనే చుక్కలు చూపిస్తానని పోయి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. చెప్పే అన్న ఆ గోసిగా లెవలట ఎక్కడి నుంచి కథ నడిపిండ్రటనే. మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు అవ్వర బిడ్డో ఇన్నారులా, మధ్యప్రదేశ్ నుంచి కథ నడిపిండ్రట. అన్న ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోలను తీసి అన్నకే పంపి డబ్బులు గుంజాలని చూసిండ్రన్నట్టు. ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై బాధపడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. ఇన్నారు కదా ఎమ్మెల్యే సాబ్ ఏమేం చెప్పిండో. ఇసోంటి ఫోన్లు వస్తే అస్సలు భయపడకుండా పోలీసులకు ఫోన్ చేస్తే అంత వాళ్ళే చూసుకుంటారని అంటున్నాడు. కానీ యాడికెళ్ళి మోపేండ్రో ఏమో పోండ్రి బద్మాష్ గాళ్ళు, జనాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మీరైతే సోషల్ మీడియా జాగ్రత్తగా వాడుండ్రి, కొత్త నెంబర్లకు స్పందించకుండ్రి, సరేనా?